ఈరోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీ కుమ్మరి వెంకటేశ్వరరావు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైసరి శాండి గారు పాల్గొన్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ఎన్నికల సమయంలో ఏ హామీ అయితే ఇచ్చారో ఒకేసారి 3,000 నుంచి 4,000కి పెన్షన్ మొత్తాన్ని పెంచుతాం అనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇవాళ ఏకాఏకీన 1,000 రూపాయలు పెంచడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చేస్తారు 2,000 అని చెప్పి ఆయన 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే ఈ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఎన్నికల హామీని నిలబెట్టే విధంగా ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం. దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఈ హామీ ఇచ్చారు కనుక ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 4,000 కింద లెక్క వేసి 3,000 చొప్పున ఇచ్చేసారు కనుక మిగతా 1,000 మొత్తం 3,000 ప్లస్ ఈ 4,000 కలిపి 7,000 రూపాయలు జూలై 1 అంటే రేపు అందరికీ అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది రాష్ట్ర ఖజానా మీద పెనుభారం పడుతున్నప్పటికీ కూడా, అదేవిధంగా గడిచిన ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా కష్టమైన ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వడం, దాని ప్రకారం కేవలం మన నియోజకవర్గాల్లోనే 24,18,17,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇది నిడదవోలు టౌన్లోకి వచ్చేటప్పటికి 2,99,97,000, నిడదవోలు రూరల్లో 7,05,80,000, పెరవలి మండలం వచ్చేటప్పటికి 6,95,34,000, ఉండ్రాజవరంలో 7,17,06,500 రూపాయలు ఒకే ఒక్క రోజున. అంటే రేపు మెజారిటీ అన్ని పెన్షన్లు కూడా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభించి సాయంత్రానికల్లా పూర్తి చేశారని, కొద్దిగా ఏమన్నా మిగిలింటే ఎల్లుండి అవి చేయాలనేటువంటిది మాట్లాడుతున్నారు. అదేవిధంగా మీకు జూన్లో ఇచ్చినటువంటి పెన్షన్లకి ఇక్కడికి ఎంత తేడా అంటే 13,54,00,000 డిఫరెన్స్ జూన్లో ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చేదానికి. అప్పుడు 10 కోట్ల చిల్లర వాళ్ళు ఇస్తే ఇప్పుడు 24 కోట్లు ఇస్తున్నాం మొత్తం నియోజకవర్గం మొత్తం. అదేవిధంగా జిల్లా మొత్తం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే 164 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ముసలి వారికి వితంతువులకి ఇచ్చేటువంటి కార్యక్రమం. వారందరికీ కూడా ఇది ఎంతో ఆసరాగా నిలబడుతుంది. అదేవిధంగా 3,000 రూపాయలు ఉన్నటువంటి వికలాంగుల యొక్క పెన్షన్కి 6,000 కూడా ఇవ్వడం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా మనం భావించాలి. అయితే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఏదైతే మనం 1,000 పెంచి 3,000 అడిషనల్గా ఇస్తున్నామో అది జూలై నెలలో మాత్రమే వస్తుంది. ఇక ఆగస్టు నుంచి కూడా 4,000 చొప్పున వస్తుంది. అది కూడా కొంత వివరణ అవసరం ఉంటుంది. ఈ రకంగా చెప్పిన హామీలు వెంటనే అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం మీద భారం ఉన్నప్పటికీ ఒక రకంగా చూస్తే ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు రాష్ట్రం ఏ స్థితిలో ఉందనేటువంటి దాని శ్వేతపత్రాన్ని కూడా త్వరలోనే వస్తుంది. ముఖ్యమైనటువంటి అంశాల మీద శ్వేతపత్రాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. నిన్న పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర ప్రధానమైన అంశాలు వీటి మీద శ్వేతపత్రాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. ముఖ్యమంత్రి గారి పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు కూడా స్వయంగా వెళ్ళి రేపు పెన్షన్లు ఇచ్చి ప్రారంభించేటువంటి కార్యక్రమం. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అక్కడ మన కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అది ఆదర్శంగా తీసుకుని నేను కూడా రేపు ఉదయం 6 గంటలకి గోపవరం గ్రామంలో పెన్షన్ ఇవ్వడం మొదలు పెడతాం. ఇది పెన్షన్ల తాలూకు వివరం. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం, రైతులు రబీకి
వాళ్ళు అమ్ముకున్నటువంటి ధాన్యానికి సంబంధించి వాళ్ళకి డబ్బులు పడలేదు బ్యాంకుల్లో. ఇది నిజానికి గత ప్రభుత్వం చేయాల్సిన పని. ఎన్నికలకు ముందే రబీకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు వాళ్ళు బ్యాంకుల్లో వేసేయాలి. వాళ్ళు వేయకుండా ఎలక్షన్లో అడ్డు పెట్టుకుని తప్పించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అది భారం మళ్ళీ ఈ ప్రభుత్వం మీద పడింది. అయినప్పటికీ కూడా రైతు ప్రభుత్వంగా, రైతు సంక్షేమాన్ని ఆలోచించేటువంటి ప్రభుత్వంగా త్వరలోనే, అతి త్వరలోనే, మరో 1-2 రోజుల్లోనే దాని మీద ఒక ఆదేశం వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. దాని ప్రకారం వెంటనే రైతులను ఆదుకునేటువంటి పరిస్థితిని కూడా వాళ్ళ చేయబోతాం. మన క్యాబినెట్ మీటింగ్లో దీన్ని చాలా డిస్కస్ చేసాం, ఈ రైతుల తాలూకు ఆవేదనని. అది కూడా వెంటనే సానుకూలంగా స్పందించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో, పోలవరం ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది అనేటువంటి మాట మనందరికీ స్పష్టంగా ఉంది. సాక్షాత్తు నిన్న ముఖ్యమంత్రి గారే ఒక వీడియో ప్రదర్శన చేశారు. అందులో జలవనరుల శాఖ మంత్రి రంబడి రాంబాబు గారు అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇందులో ఒక్క విషయం కూడా అర్థం కాలేదనేటువంటి మాట నిస్సిగ్గుగా చెప్పేసేటట్టు ఆయన ఆ ప్రభుత్వం తాలూకు విధానం మనకు అర్థమవుతుంది. ఇందులో ఆయన ఏదో హాస్యంగా మాట్లాడాడు, లేకపోతే ఒక పాయింట్ చెప్పాడు అనేటువంటిది కాదు. మొత్తంగా చూసుకుంటే ఆ ప్రభుత్వానికి దాని మీద చిత్తశుద్ధి లేదనేటువంటి ఆ ఒక్క మాట చాలు మనకి. ఏంటి, నీకు కేటాయించినటువంటి శాఖ తాలూకు వివరాలు ఆ శాఖ మంత్రికి తెలియటం లేదు, దాని అస్పష్టంగా ఉంది, అగమ్యగోచరంగా ఉంది అనేటువంటి మాట ఆ మంత్రి చెప్పారు అంటే ఆ ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. దాని మీద కనీసం ముఖ్యమంత్రి గారు అదే అలా మాట్లాడుతున్నావు, దీన్ని వెంటనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడుతున్నావు, దీన్ని వెంటనే సరిదిద్దాలనేటువంటి మాట కూడా చెప్పలే. అంటే వాళ్ళెవ్వరికీ కూడా అర్థం కాలేదు.